నమస్తే, వెల్కమ్ టు G7 హెల్త్. మన శరీరంలో లివర్ 500కు పైగా పనులు నిర్వహిస్తుందని మీకు తెలుసా? మన జీర్ణకోశ నాళం నుంచి వచ్చే రక్తాన్ని లివర్ ఫిల్టర్ చేస్తుంది. మనం తిన్న ఆహారం జీర్ణం చేయడానికి కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు, ఆహారంలోని వ్యర్థాలను, విషతుల్యాలను, శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు, కొవ్వులు, రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా లివర్ నియంత్రించేందుకు కీలకంగా మారింది. ఇక ముఖ్యమైన హార్మోన్లను, ఎంజైమ్లను, కాలేయం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం కదా. అయితే చాలా వరకు 90% కాలేయం దెబ్బతిన్నంత వరకు వ్యాధి లక్షణాలు బయటపడవు. అంతేకాకుండా లివర్ సమస్యలు ఉంటే కొన్ని సందర్భాల్లో లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ నిజానికి లివర్ సమస్యలను గుర్తించడం కష్టమే అని చెప్పాలి. మనకు సాధారణంగా కడుపులో అసౌకర్యంగా ఉంటే అంటే వికారంగా వాంతి వచ్చేలా ఉంటుంది అప్పుడప్పుడు. మరికొన్నిసార్లు వాంతులు కూడా అవుతూ ఉంటాయి. అయితే చాలామంది ఇది కడుపులో అసౌకర్యంగా భావించి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ఈ సమస్య పదే పదే ఇబ్బంది పెడుతుంటే మీ లివర్లో సమస్య ఉందని అర్థం చేసుకోండి. అంతేకాదు, నోటి శుభ్రత సరిగ్గా పాటించకపోవటం వల్ల ఒక్కోసారి కాలేయంలో సమస్యలు వచ్చినా నోటి నుంచి దుర్వాసన రావటం మొదలవుతుంది. అయితే కామెర్లు, హెపటైటిస్ ఈ సమస్యలు ఉంటే కళ్ళు పసుపు పచ్చగా మారుతాయి. నిద్ర లేవగానే కళ్ళు పసుపు రంగులోకి మారితే కాలేయ సమస్య ఉన్నట్లు అనుమానించాలి. మూత్రం రంగులో మార్పు వస్తే కిడ్నీ, కాలేయంలో సమస్యలు ఉన్నట్లు భావించాలి. ముఖ్యంగా శరీరంలోని మలినాలను తొలగించే కాలేయం సరిగ్గా పనిచేయకపోతే పైత్యరసం లక్షణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీరంలో పేరుకుపోయి చివరికి మూత్ర విసర్జన మరియు మల విసర్జన సమయంలో బయటకు వస్తాయి. మీరు తగినంత నీరు త్రాగకపోతే మూత్రం ముదురు రంగులో ఉంటుంది. మీరు తగినంత నీరు త్రాగినప్పటికీ మీ మూత్రం ముదురు రంగులో ఉంటే మీరు కాలేయ సమస్యను అనుమానించవలసి ఉంటుంది. మీకు కాలేయ సమస్యలు ఉంటే మీ చేతులు మరియు కాళ్ళు అకస్మాత్తుగా ఉబ్బుతాయి. కాలేయం సరిగ్గా పనిచేయకపోయినా, శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోయినా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు కూడా చెబుతున్నారు. కాలేయం ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన జీవన శైలిని అనుసరించాలని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు కూడా చెబుతున్నారు. మీ ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, నానబెట్టిన బాదం, ఎర్ర బియ్యం తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారం, ప్యాకేజ్ ఆహారం, స్వీట్స్కు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇలాంటివి రెగ్యులర్గా మీరు పాటించినప్పుడే మీ కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి.